ఇప్పుడు నువ్వు ఎవరిని అనుసరించాలి అంటే పేతురు అంటాడు, క్రీస్తు అడుగు జాడల్ని మనకు మాదిరిగా ఆయన ఉంచి వెళ్ళాడు అంటాడు. ఏంటి అడుగు జాడలు? ఇదిగో ఇవే, ఈ కనికరము, ఈ దీనత్వము, ఈ క్షమాపణ, ఈ సాత్వికము, ఈ ప్రేమ, ఈ నీతి కొరకైన ఆకలి దప్పులు, సమాధానం కలిగి జీవించే విషయంలో ప్రయాస, ఇవి కదా మనం చూపించాల్సింది. ఒకడంటాడు తొడగొడతాడు, యేసుక్రీస్తు నువ్వు అంత మాట అంటావా, మరియమ్మని అంత మాట అంటావా, రా చూసుకుందాం దమ్ముందా అంటాడు. ఇలాంటి వాళ్ళకి ఫ్యాన్స్ స్పేస్ ఎక్కువైపోతుంది ఈరోజు. మీసం మెలేస్తున్నాడు ఆడెవడు. అరే బాబు, నీకు వాక్యం అర్థం కాలేదా నాయన? యేసుక్రీస్తు మీసం మెలేయమని చెప్పలేదే, యేసుక్రీస్తు తొడలు కొట్టమని చెప్పలేదే, యేసుక్రీస్తు డిబేట్లు పెట్టుకున్నావు రెండేళ్ళు పిలవమని చెప్పలేదే. నువ్వు చేస్తుంది ఏంటి? భ్రమపరిచే ఆత్మ చేత వాడు మోసపోయి కొంతమందిని మోసపురుస్తున్నాడు. వాడు అపవాది సంబంధి. నేను నిశ్చయంగా చెప్తున్నాడు, ఆడు అపవాది సంబంధి. కారణం ఏంటో చెప్తున్నాను, నా వాక్యం ఆ రీతిగా చెప్పబడలేదు. దేవుడు నాకు ఇచ్చిన వాక్యం అలా చెప్పలేదు, బైబిల్ అలా లేదు. మరియమ్మని ఎవరన్నా దూషించారా? దూషించని, నీకేంటి నొప్పి? యేసుక్రీస్తుని ఎవరన్నా అన్నారా? అన్నయ్య, నీకేంటి నొప్పి? నిజంగా నువ్వు యేసుక్రీస్తులా బ్రతకడానికి నీకు నొప్పి లేదు, కానీ యేసుక్రీస్తుని ఎవరో ఏదైనా ఒక మాట అంటే నీకు నొప్పి వచ్చేస్తుందా? అబ్బా, ఎంత నీతిమంతుడో, ఎంత నీతిమంతురాలువో. ఆ రోషం నువ్వు యేసుక్రీస్తులా బ్రతకడానికి చూపించు. అది చేత కాదు మనకి.